పాకిస్తాన్పై పోరాడి అమరులైన జవాన్లకు నానక్రామ్గూడ సుమధుర ఆక్రోపోలిస్లో నివాళులర్పించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను వేటాడిన భారత సైనికులకు ఆక్రోపోలిస్ నివాసితులు సాల్యూట్ చేశారు. మనమంతా ప్రశాంతంగా ఉంటున్నామంటే అది భారత సైన్యం గొప్పతనమేనని గుర్తు చేశారు. జై హింద్ అని నినాదాలు చేసి ఆ తరువాత వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కమిటీ, మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు శ్రీరామరావు, ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్, ఇతర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఎంఎస్ రావు, నరేందర్, అభిషేక్, శ్వేతా శర్మ, సుమధుర ఆక్రోపోలిస్ నివాసితులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। మా సాలిడారిటీ ఆర్మీకి, సోల్జర్స్కు చూపెట్టడానికి సుమధుర ఆక్రోపోలిస్ రెసిడెంట్స్ అందరము సంఘీభావం తెలుపుతూ మార్చి చేస్తున్నాము. సో ఒక శుభవార్త, సీజ్ ఫైర్ అయిందని తెలిసింది. అయినా కూడా మన శత్రు సైన్యాలను ముట్టాడడానికి, మన సైనికులకు ధైర్యం ఇచ్చేందుకు మేమందరము సపోర్ట్ చేస్తామని తెలుపుతున్నాం. ఆపరేషన్ సింధూర్ ఏదైతే మన భారత ప్రభుత్వం చేపట్టిందో అది మేము అందరం, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరం కూడా మేము సంఘీభావం తెలుపుతూ మేము ఇండియన్ ఆర్మీకి, నేవీ ఫోర్సెస్కి, అలాగే ఇండియన్ ప్రభుత్వమైన మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నామంటే మన మోడీ వల్లనే, మన భారత ప్రభుత్వం వల్లనే, వాళ్ళు తీసుకున్న ఈ చర్యల వల్లనే మేము ఇంత ప్రశాంతమైన జీవితాలను గడుపుతున్నాము. किसी भी सिचुएशन का मुकाबला अपने शौर्य और अपनी क्षमता के अनुसार कर सकती है, बट फिर भी जान की बाजी लगाने के लिए जो सैनिक बॉर्डर पे लड़ रहे हैं उनको जानते हुए भी अभी हम सीज फायर कर रहे हैं. उसका ये निर्णय बहुत अच्छा है और ऑपरेशन सिंदूर ने तो मतलब बदला ले ही लिया पहलगाम में जो हुआ, हमारे मासूम भाइयों के साथ हुआ. సైనికులకి సంఘీభావం తెలపడానికి మేమందరము కృతజ్ఞతగా వీర వనితలకి, వీరులకి టువర్డ్స్ అవర్ గ్రాటిట్యూడ్, వి వాంట్ టు షో అవర్ గ్రాటిట్యూడ్, అది చేస్తున్నాం అన్నమాట. పరేడ్ చేస్తున్నాం. సుమధుర ఆక్రోపోలిస్ అపార్ట్మెంట్ నానగ్రామగూడ నుంచి పిల్లలు, పెద్దలు అందరూ కలిపి మేము సైనికులకి సంఘీభావం తెలపడానికి మా తరపున మా వంతు అయినది పరేడ్ చేస్తున్నాము. వీర వనితలకి, వీరులకి మా తరపున గ్రాటిట్యూడ్ చెప్తున్నాం. भारत माता के से हम जी पा रहे हैं, वो लोग आज अपने लिए लड़ रहे हैं, इसीलिए हम आज चैन से जी रहे हैं. भारत माता की ये हवा की वजह से नहीं, हमारे देश के लड़ने वाले हर फौजी के साथ से चलती है ये, बस इतना कहना चाहता हूँ मैं. और अगर कोई तिरछी नजर से भी हमारे देश पे आंख उठा के देखता है तो हमारे फौजी हमेशा सामने खड़े रहेंगे हमारी रक्षा करने के लिए, क्योंकि वो खुद हिम्मत से लड़ते हैं और लोगों को जीने की हिम्मत देते हैं. थैंक यू. ఆక్రోపోలిస్ రెసిడెన్స్ తరఫున మేమంతా సోల్జర్స్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంఘీభావం తెలుపుతున్నాము. వి ఆల్ సపోర్ట్ దెమ్. భారత్ మాతా కీ జై, భారత్